నో పెయిన్ నో ప్రాబ్లం అని అనుకుంటున్న క్రమంలో ఎవరైనా దుష్ట శిక్షణ గురించి మాట్లాడతాం. మనం తప్పు చేస్తే శిక్షించడం అది లీలలో భాగం అనుకుని మన కర్తవ్యాన్ని మనం కొనసాగించాలా గురుగారు? లేదు నో ప్రాబ్లం అని వదులుకుంటూ మనం చేయవలసిన కర్తవ్యం మీద జడ్జి ఒకరికి ఉరి శిక్ష విధిస్తాడు, విధించాలా వద్దా? తప్పకుండా ఆయనకి ఏమైనా ద్వేషం ఉందా వాడి పట్ల? ఇరుపక్కల వాదాలు విని జడ్జి వీడికి ఉరి శిక్ష చేయాల్సిందే అంటాడు, లేదా వీడిని వదిలిపెట్టాల్సింది అంటాడు. అది జడ్జి పని, అది కర్తవ్యం చేయాలి. ఒక పక్కన కర్తవ్యం చేస్తూనే ఇంకో పక్కన ప్రేమ మార్గంలో ఉండాలి. కర్తవ్యం వదిలిపెట్టేసి ప్రేమ కాదు. ప్రేమ మార్గం అంటే ఏంటి గురుగారు? ప్రేమ మార్గం అంటే అందరితో అన్ని నేనే అని అనుకోవడం అన్నంత వరకేనా? ప్రేమ మార్గం అంటే మనం మానవాళితో ఐక్యమై ఏదైనా చేయాలా? ప్రేమ మార్గం అంటే ధ్యాన మార్గమే. ధ్యానం ద్వారా వచ్చే ప్రేమే. ప్రేమ కాని ప్రేమ అది సంపూర్ణము. అది ధ్యానం చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందరూ ధ్యానం చేసి తీరవలసిందే. భక్తులందరూ యోగులు కావాల్సిందే. పిల్లలందరూ పెద్దవాళ్ళు కావాల్సిందే. అది మన యొక్క సూత్రం.